రీసెంట్గా దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల వసూలు చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఇది ఫిక్షనల్ అని చెబుతున్నా కూడా ఇది మన రియల్ లైఫ్ స్పై రోషన్ లాల్ జిల్లా స్టోరీనే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. నిజానికి సినిమాలో చూపించినట్టుగా గూఢచారుల లైఫ్ జేమ్స్ బాండ్ లాగా సూటు బూటుతో స్టైలిష్ గా ఉండదు. ఇది చాలా రిస్కీ అండ్ పెయిన్ఫుల్. రోషన్ లాల్ గారు 1960 చివరిలో జమ్మూ కాశ్మీర్ నుండి బార్డర్ దాటి పాకిస్తాన్ వెళ్ళి మన సైన్యానికి ఎంతో క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ 1972లో దొరికిపోయి దాదాపు 15 ఏళ్ల పాటు పాక్ జైల్లో నరకం చూశారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా దేశ రహస్యాలు చెప్పని ఆ ధీరుడు 1987లో ఇండియాకు తిరిగి వచ్చాక సిస్టమ్ వల్ల సరైన గుర్తింపు కానీ పెన్షన్ కానీ అందక చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి 2021లో ఎవరికీ తెలియకుండా ఒక అనామకుడులా ఆయన కన్ను మూశారు. రియల్ హీరోలు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఇలాంటి రియల్ హీరోలు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే ఆయన త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం మన కనీస బాధ్యత. ఆచి చికెన్ మసాలా